నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. తలుచుకుంటే భయం వేస్తోంది. మాయమైపోతున్న ఆవులు. రేపటి తరానికి ఆవును కూడా గుడి కట్టి గుళ్ళలోనో లేదా మ్యూజియంలో ఒక పెయింటింగ్ గాను చూపించాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న గోవుల వధ. భాగ్యనగర్లో అతిపెద్ద వ్యాపారం అంటే అది ఆవులదే. ఆవు కనిపించిందా? చలో, కౌ కిడ్నాపర్స్ బ్యాచ్ రెడీ. లేదంటే కష్టాల్లో ఉన్న రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు భాగ్యనగర్ నుంచి బంగ్లాదేశ్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ముస్లింల ఆరాధ్యుడైన మహమ్మద్ ప్రవక్తకు రక్తం అంటే ఇష్టం ఉండదంట. అందుకే జంతువును సగం కోసి రక్తమంతా కారిపోయాక అప్పుడు ఆ మాంసాన్ని తినేవారంట. తర్వాత అదే వారి ఆచారంగా తయారు చేసుకున్నారు. ఆ తర్వాత రక్తం పూర్తిగా పోకుండా తినకూడదు అనే భయంకరమైన రూల్ను పెట్టుకొని అతి క్రూరులుగా తయారయ్యి ఇప్పుడు మన దేశం మీద పడి మన ఆవుల సంతతిని తినడానికి మరిగారు. ఒకప్పుడు ఈ కర్మభూమి నిత్యాగ్నిహోత్రాలతో, గోమాత పూజలతో, వేద మంత్రాలతో మారుమోగిపోయేది. నిత్యం ప్రతి ఇంట గోవు పూజలు జరిగేవి. ఏ ఇంట్లోకి వెళ్ళినా ముందుగా ఇంటి లోగిలిలో గోవులు దర్శనమిచ్చేవి. అవి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటుగా కలిసి తిరిగేవి. అలాగే ఒకరి ఆస్తిపాస్తులు లెక్కగట్టాల్సి వస్తే గోవులను బట్టి ఆస్తుల్ని లెక్కగట్టేవారు. అంటే ఎన్ని వేల గోవులు ఉంటే వాళ్లే సిరి సంపదలు కలిగిన కోటేశ్వరులుగా పరిగణించబడేవారు. కూతురికి పెళ్లి చేసి ఒక ఇంటికి పంపాలన్నా గో సంపదనే చూసేవారు గాని ఆస్తులని చూసి కాదు. ఆడపిల్లకి సారెగా కూడా ఆవుల్ని ఇచ్చి పంపించేటోళ్ళు. పుట్టిన బిడ్డలకి తల్లిపాలు సమృద్ధిగా లభించినప్పుడు దేశవాళీ ఆవు పాలనే పట్టేవారు. ఈ దేశీవాళీ ఆవు పాలు ఆయుర్వేదిక ఔషధంతో సమానం. అది మాత్రమే కాదు, ఆవుకు ఔషధ గుణాలున్న 140 దాకా మొక్కల్ని గ్రహించి ఆహారంగా తీసుకునే గుణం ఉంది. ఆ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఆ ఆవులు పసిగట్టి ఆ జబ్బు నయమవడానికి సరిపోయే మొక్కల్ని ఆహారంగా తీసుకునేవి. దానివల్ల ఆ ఆవు పాలు తాగిన వారికి ఔషధాన్ని సేవించిన ఫలితం ఉండేది. రోగాలు కూడా నయమైపోయేవి. మొత్తంగా చెప్పాలి అంటే ఆవు ఒక వైద్యశాల. అదే ఈ కర్మభూమి ఇప్పుడు మారణ హోమాలతో, గోమాత అర్ధనాదాలతో దద్దరిల్లిపోతున్నా పట్టించుకునే హిందువే లేడు. స్వతంత్రం వచ్చాక లెక్కల ప్రకారం మన దేశ జనాభా 40 కోట్లు ఉంటే గోవుల సంపద 80 కోట్లకు పైగా ఉండేది. కానీ ఇప్పుడు మన దేశ జనాభా ఎంతో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆవుల సంఖ్య మాత్రం 1 కోటి లోపలే ఉందని చెప్పుకోవాల్సిన దుస్థితికి వచ్చాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశ సంపద అంటే ఆవులు మాత్రమే. నా దగ్గరున్న సమాచారం ప్రకారం మన దేశంలో కూడా అనాదిగా గొడ్డు మాంసాన్ని తినేవాళ్ళు. అది కూడా చాలా చాలా తక్కువ మంది మాత్రమే తినేవారు. కానీ మీరు అనుకుంటున్నట్టు గొడ్డు మాంసం అంటే ఇక్కడ గోవు కాకుండా పశువుల మాంసాన్ని మాత్రమే స్వీకరించేవారు. మాంసాహారం తినడం ఎప్పటి నుండో ఉంది. అది ఆగేది కూడా కాదు, ఆపాలన్నది కూడా నా ఉద్దేశము కాదు. కానీ గోవు మినహాయింపు ఉండాలి అన్నది హిందూ ధర్మం అని మీరు గుర్తించాలి. అయితే ఎలా తినేవాళ్ళు అనేది ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. మన దేశానికి ముస్లింలు వచ్చాక పరిచయమైన హలాలు అనేది 1000 ఏళ్ల క్రిందట అసలు లేనే లేదు. ఆ జంతువులు చంపే విధానంలో కూడా ఇప్పుడు ఉన్నంత దారుణంగా, పాశవికంగా ఉండేది కాదు. నాకు తెలిసిన పెద్దల దగ్గర నుండి సేకరించిన సమాచారం ప్రకారం జంతువులను చంపే విధానం ఏదైతే ఉందో అది వామాచార పద్ధతి అని, బలి సాంప్రదాయం అని, ఆ తర్వాత జట్కా పద్ధతి అని. అది దేవుడికి బలిచ్చే తినాలని కూడా లేదు. కానీ ఆ చంపే మార్గం ఏదైతే ఉందో అది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ పూర్వకాలంలో కూడా మాంసాహారం తిన్నారు. అప్పుడు హలాల్ అనే పద్ధతి లేదు కదా. మరి తిన్న వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా. ఆ తర్వాత వారు కూడా అలాగే తింటూ వస్తున్నారు కదా. మరి ఈ హలాల్ అనే పద్ధతి పరిచయం అయ్యాక ముస్లిం వర్గానికి చెందినవారు కదా హలాల్ పద్ధతిలో తినాలి. మరి మన హిందువులు ఎందుకు తింటున్నారు? ఎందుకు ఇలా తినడానికి అలవాటు పడిపోయారు? హలాల్లో జంతువు యొక్క తలని మక్కా మసీద్ వైపు పెట్టి మెడ భాగాన్ని సగం కోసేస్తారు. రక్తం అనేది కారుతూ ఉంటుంది. వాళ్ళ ఆచారం ప్రకారం జంతువుల్ని నరికి తినకూడదంట. అందుకని దాని మెడని సగం నరికి ప్రాణాలతో ఒక అరగంట కొట్టుకొని చచ్చిపోయాక అప్పుడు మిగతా సగం కూడా నరికేసి తీసుకుంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే నువ్వు చంపి తినాలనుకుంటున్న జంతువు నీ శత్రువు కాదు.
దాన్ని చంపి తినటమే నీ ధ్యేయమైతే ఇలా హింసించి హింసించి చంపడం మన కల్చర్ కాదు కదా. అలాంటి మాంసాన్ని హిందువులంతా ఎందుకు సమర్థిస్తున్నారు? మీరు కొనబట్టే కదా విక్రయం పెరిగింది. మీరే కొనడం మానేస్తే వ్యాపారం ఇలా ఈరోజు ఈ రేంజ్లో నడుస్తుందా? ఇదంతా ఒక ఎత్తు అయితే, ఊళ్ళలో రైతుల దగ్గర ఉన్న ఆవులని, ఎక్కడో అడవుల్లో తిరుగుతున్న ఆవులని, అడవుల్లో అంటే పులులు ఏనుగులు ఎలా ఉంటాయో ఉత్తర భారతదేశంలోని అడవుల్లో అడవి ఆవులనే ఒక సంతతి కూడా ఎప్పటి నుంచో ఉంది. ఇలా అడవుల్లో తిరిగే ఆవులని, రైతుల దగ్గర ఉండే ఆవులని మేము రైతులమే అనే అబద్ధాలు చెప్పి ఓ రకంగా కొనుగోలు చేసి కబేలాలకు తరలిస్తూ ఉంటారు. అలా కుదరకపోతే దొంగతనాలు చేసైనా రాత్రికి రాత్రి ఆవుల్ని మాయం చేసి కబేలాలకు తరలించి సొమ్ము చేసుకునే దందా విపరీతమైపోయింది. ఈ కోవలోనికి చెందిందే అల్ కబీర్ అనే సంస్థ. ఇది ఇలాంటి ఆషామాషి వ్యవహారం కాదు. ప్రపంచవ్యాప్తంగా హలాల్ మాంసాన్ని అమ్మడంలో మొదటి స్థానంలో ఉంది. దరిద్రం ఏంది అంటే అది మన భాగ్యనగరంలో ఉంది. ఇది ముస్లింల పేరుతో నడుపుతున్న హిందువులదా లేక హిందువులతో నడిపిస్తున్న ముస్లింలదా అనేది ఒక మిస్టరీ అనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి అనేక న్యూస్ ఆర్టికల్స్ మీకు గూగుల్లో వెతికితే దొరుకుతూనే ఉంటాయి. వినిపించే పేర్లు మాత్రం హిందువులవే బయటికి. గోవధలోని గోవుల వ్యధ ఇక్కడ ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసు. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద గోవధశాల, ఆవులను వధించే కర్మాగారం ఇది. భాగ్యనగర్కు 30 కిలోమీటర్ల దూరంలో పఠాన్ చెరుకు సమీపంలో రుద్రారం అనే గ్రామంలో సుమారు 400 ఎకరాల స్థలంలో పూర్తి భద్రతతో అల్ కబీర్ అను పేరుతో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో పనిచేసే వారిలో ఎక్కువ మంది హిందువులు కావటం. ఇదేం దరిద్రం అసలు? వీళ్లకు గోవుకు పతనం తెలియకనా లేక ఇంకెక్కడైనా ఉద్యోగాలు దొరకకనా? క్రూరత్వమే వణికిపోయే వైనం, జీవహింసయే దారుణం అంటే అందున భారతదేశంలో అతి ఎక్కువ మంది గోమాతగా పూజింపబడే ఆవులను అతి చిత్ర హింసలకు గురి చేస్తూ వధించి అంతర్జాతీయంగా వ్యాపారంగా నిర్విరామంగా జరుగుతున్న దమనకాండ వైనం ఇది. ఈ గోవులను బాధ తెలియకుండా వధిస్తారని ఊహిస్తే ఖచ్చితంగా అది మీ పొరపాటే. గోవుల చివరి ప్రాణం పోయే వరకు గంటల పాటు చిత్రహింసల పర్వం కొనసాగుతుంది అక్కడ. ముందుగా ఈ గోవులను సామూహికంగా 20 నుంచి 25 వరకు ఒక ట్రక్కులో ఎక్కించి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు. దారి మధ్యలో అవి కదలడానికి కానీ గాలి చొరబడ్డానికి కానీ ట్రక్కుల్లో స్థలం ఉండదు. ఎందుకంటే ఒక గోవు పట్టే స్థలంలో 2 లేక 3 గోవులను ఎక్కిస్తారు. అంతేకాదు వాటిని భాగ్యనగర్ తీసుకొచ్చే వరకు సరైన తిండి కానీ కనీసం నీరు కానీ ఇవ్వకుండా నకనకలాడించి తీసుకువస్తారు. ఆ ప్రయాణం 12 గంటలు పట్టొచ్చు లేదా ఒక రోజు కూడా పట్టొచ్చు. అలా భాగ్యనగర్లోని అల్ కబీర్కు చేరేసరికి గోవులకు వాటి కాళ్ళ మీద అవి నిల్చునే ఓపిక కూడా పోయి దయనీయ స్థితికి చేరుకుంటాయి. అలా వాటిని బలవంతంగా లోనికి ఈడ్చుకొని పోతున్నప్పుడు అవి పెట్టే రోదనలు, వాటి నిస్సహాయ దుస్థితి మామూలుగా ఉండదు. మానవత్వం మసకబారిన వైనం మాటలకు అందనిది. అవి పెట్టే రోదన ఊహకు కూడా వణుకు పుట్టించే విధంగా ఉంటుంది. చివరగా ఆ గోవులను వధశాలకు చేర్చాక అక్కడ 1000కి పైగా గోవులను నిల్వహించే గిడ్డంగులు ఉన్నాయి. బహుశా వాటికి చివరగా గాలిని శ్వాసించే అవకాశం ఇక్కడేనేమో. ఈ గిడ్డంగుల్లో గోవులను 4 రోజులు కనీసం తిండి నీరు అందజేయకుండా ఆకలితో దాహంతో మాడుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నాకు తెలిసి పాడి ఆవులను కానీ దూడలను కానీ వధించడానికి రూల్స్ ఒప్పుకోవు. అందుకని ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత గోవుల కాళ్లను విరగ్గొడతారు, వాటి కళ్ళను తొలగిస్తారు. అప్పుడే గోవులు పనికిరానివిగా ధృవీకరణ పత్రం పొందడం జరుగుతుంది. అంతకుముందే అవి 4 రోజులుగా తిండి నీరు లేని కారణంగా గోవుల్లోని హిమోగ్లోబిన్ రక్తంలో నుండి వెడలి స్థూల మాంసంగా అంటే కొవ్వుగా తయారవుతుంది. అట్లా హిమోగ్లోబిన్తో నిండిన గోమాంసం అంతర్జాతీయంగా మార్కెట్లో అత్యంత ధర పలుకుతుందంట. ఇక ఈ స్థితిలోని గోవులను నీటిలో శుభ్రం చేసే నీటి పంపుల వద్దకు తీసుకొని వస్తారు. శుభ్రం చేసే సమయంలో నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇంతటి ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని గోవులపై ధారగా పోస్తారు. ఈ విధంగా చేసినందువల్ల వీటి చర్మం నునుపెక్కి వలచడానికి సులభమవుతుంది. కానీ ఈ సమయంలో అవి ఎంతో భయంతో బక్కచిచ్చిపోయి ఉండే హృదయ విదారకమైన స్థితి. భారత భూమిలో గోవుగా పుట్టడం అనేది సాక్షాత్తు 33 కోట్ల దేవతలు కొలువున్న నడిచే దైవంగా జన్మించడమే. అటువంటిది ఈ గోవుగా ఎందుకు పుట్టామా అన్నట్టు ఇంకా ప్రాణం ఎందుకు పోలేదని రోధిస్తున్న వైనం. భూమి మీద జాలి దయ కరుణ అన్నవి లేక మృగాల్లా ప్రవర్తించే వైనం. రాక్షసత్వానికి పరాకాష్ట. రావణ కాష్టం నిరంతరం కాలుతుందో లేదో తెలియదు కానీ గోవుల దమనకాండ మాత్రం ఇక్కడ ఈ సంస్థలో నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది. గోవులను పూర్తిగా చంపిన తర్వాత వాటి చర్మము ఉబ్బి గట్టి పడుతుంది. అటువంటి చర్మము మార్కెట్లో తక్కువ ధర పలుకుతుందంట. కానీ ప్రాణం ఉన్నప్పుడే ఒలిచిన గోవుల చర్మము చాలా పలుచగా ఉండటమే కాదు, వాటి విలువ కూడా అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ధర పలుకుతుంది. అల్ కబీర్లోని మాంసాన్ని చల్లని క్యాన్లో భద్రపరిచి షిప్పింగ్ ద్వారా ముంబై నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.
ఇందులో ఆశ్చర్యపడవలసింది, బాధపడాల్సిన విషయం ఏంటంటే గోవులను పైన చెప్పిన విధంగా చిత్రహింసలకు గురి చేసి వాటి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయడానికి మూల కారణమైన మెదక్ జిల్లా పటాన్చెరు సమీపంలోని రుద్రారంలోని అల్ కబీర్ కర్మాగారంలో హిందువులే ఎక్కువగా పనిచేస్తున్నారని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది హిందువులం ఉన్నాం కదా, కానీ ఎవరికి పడుతోంది గోవధలోని గోవుల వ్యథ? అల్ కబీర్ సంస్థ డైరెక్టర్ సుభాష్ సబర్వాల్ అని దుబాయ్లో ఉంటారని, అతని సోదరుడు సతీష్ సబర్వాల్ ఈ సంస్థ నిర్వహిస్తున్నాడనే విషయం ప్రచారంలో ఉన్నది. నిజానికి వీళ్ళు ముస్లింల బినామీలా? అలా అనుకున్నప్పుడు వీళ్ళ పేర్లనే డైరెక్టర్ల లిస్టులో ముందు పెడతారు కదా. ఇలా ఇంకొంతమందిని ముఖ్యులుగా దిలీప్, హిమ్మత్ కొఠారి, బిఎన్ రామన్ మొదలగు వారు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని కూడా మనం చేసినటువంటి సీక్రెట్ ఆపరేషన్స్లో ఇంకా చాలా పేర్లు బయటపడుతున్నాయి. బట్ అవన్నీ కూడా ఈ ఎపిసోడ్లోనే నేను మీకు చెప్పలేను. ఖచ్చితంగా ఇది ఒక సిరీస్ లాగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. దీనిపైన మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే మనకు తెలిసినటువంటి ఆఫీసర్స్ ఉన్నారు, దీని వెనుక పనిచేస్తున్న వారు రాజకీయ నాయకుల ఒత్తిడికి కూడా లోనవుతున్నారు. సో వాళ్ళు మనకు పర్సనల్గా చెప్పినటువంటి విషయాలను మాత్రమే మేము మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వీరి పేర్లు కూడా మేము బయట పెడితే వాళ్ళ యొక్క ఉద్యోగాలకి ప్రాబ్లం వస్తుంది. అందుకోసం అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా మనం బయటకు చెప్పలేకపోతున్నాం. మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి చూస్తే దీనిపైన న్యూస్లే మీకు చాలా 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 వస్తూ ఉంటాయి, ఎంత పోరాటం జరుగుతూ ఉన్నది దీనిపైన అని చెప్పేసి. హిందువులు అవ్వడం ఈ జాతికి పట్టిన దరిద్రం అని అనిపిస్తూ ఉంటుంది అవన్నీ చూస్తున్నప్పుడు. ఈ మొత్తం దీనిలో మొదటి నుండి చివరికి ప్యాకింగ్ చేసేదాకా పనిచేసేటోళ్ళు ముంబై నుండి వచ్చినప్పటికీ నిర్వహణ విభాగంలోని వాళ్ళు, సెక్యూరిటీ సిబ్బంది మొదలగు వాళ్ళంతా కూడా ప్రధానంగా ముస్లింలతో పాటుగా హిందువులు కూడా ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడాలి. ఇది హిందూ జాతి, హిందూ ధర్మం. మెదక్ జిల్లాలోని రుద్రారంలో ఉన్న అల్ కబీర్ లాంటి గోవధ కర్మాగారాలు అదొక్కటే కాదు, అనేకం భారతదేశంలోని ప్రధాన నగరంలో ఉన్నాయి. వాటికి యజమానులు, నిర్వహించేవారు ప్రవాస భారతీయులని అందరూ అనుకుంటారు. కానీ అందులో నిజం చాలా తక్కువ. ఇది నడిపిస్తున్నది ఎవరు అనేటటువంటి ఆధారాలు మన దగ్గర ఉన్నా కూడా పట్టించుకునే నాథులు లేరు. ఇందులో అసలు సందేహం కూడా లేదు. ఎందుకంటే రాజకీయం, అధికారం ఇవన్నీ మనకు ముందా ఉంటాయి. దాని గురించే మనం హిందుత్వం గురించి కూడా మాట్లాడే నాయకులు మనకు ఉంటారు. ఓట్ల కోసం మాత్రమే హిందూ ధర్మం గురించి మాట్లాడాలి, ఓట్ల కోసం మాత్రమే మన దేవుళ్ళ గురించి మాట్లాడాలి, ఓట్ల కోసం మాత్రమే. ఈ గోవధ కర్మాగారాలలో పనిచేసే వాళ్ళకి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉన్నది. నిజంగా చెప్పానంటే ఇంచుమించు ఒక సివిల్ సర్వెంట్స్ అంటూ ఉంటాం కదా, మనం గ్రూప్స్ రాస్తే ఆ లైఫ్ సెట్ అయిపోతుందని, వాళ్ళ జీతాలకు దాదాపు సమానంగా ఉంటాయంటే మనకు ఆశ్చర్యం కలగకుండా మానదు. ఇందులో పనిచేసే వెటర్నియన్స్ యొక్క ఉద్యోగానికి కానీ వారి ఆరోగ్యానికి కానీ ఎటువంటి రక్షణ లేదని సమాచారం. అంతెందుకు అంత జీతాలు ఇస్తున్న ఉద్యోగస్తులకు ఎటువంటి రక్షణ లేదు. ఎక్కడ ఎవరి మీద అనుమానం వచ్చినా అతి క్రూరమైన పనిష్మెంట్లు ఉంటాయంట. ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే ఎగుమతి అవుతున్న మాంసం హానికరమైన క్రిములు సోకినవి ఉంటే అటువంటి వాటిని ఆహారంగా తీసుకునే వారి ఆరోగ్యం కూడా ప్రశ్నార్థకమే. నిజానికి ప్రభుత్వంలో పనిచేసే వెటర్నియన్స్ ప్రధాన బాధ్యత ఏంటంటే ఆహారానికి పనికొచ్చే జంతువులు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడటం, మరి అవి ఎటువంటి హానికరమైన వ్యాధి బారిన పడకుండా చూడటం. కానీ అవినీతి పరులైన మన అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రాలు డబ్బుకు లాలూచిపడి ఇచ్చేస్తూ ఉంటారు. అల్ కబీర్ వారి తొత్తులుగా మెసరటం బాధాకరమైన విషయం. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది దానిపైన ఇంత పోరాటం చేస్తున్నా కూడా అది కదులుతలేదు అంటే ఎవరి చేతుల్లో ఉన్నది, ఎక్కడ మొదలైంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. రుద్రారంలోని అల్ కబీర్లోకి ప్రవేశించడం అనేది దుర్లభం. శత్రు దుర్భేద్యమైన కోట అంటారు కదా, అట్లా ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ ఇతరులకు లోనికి ప్రవేశం లేకపోవడమే కాదు, ఆ పరిసరాల్లో సంచరించడం కూడా ప్రాణాలకు ప్రమాదం అని చెప్తా ఉంటారు. అందుకని ఆ కర్మాగారం మహానగరానికి అతి సమీపంలో ఉన్నా కూడా లేనట్టే, ఎవరికి కనబడదు. ప్రభుత్వంలోని ఎందరో ముఖ్యులకు తెలిసినా తెలియనట్టే. మనకు సమీపంలోని అల్ కబీర్లో ఇంతగా దారుణాలు గోలపై జరుగుతున్నా కూడా జరగనట్టే. ఇక్కడ నాకు ఒక సందేహం కూడా వస్తున్నది, అసలు ఇంతకీ మన చట్టాల పర్యవేక్షణలో ఇది ఉన్నట్టా లేనట్టా? ఒకవేళ ఉంటే మానవ హక్కుల సంఘాలు ఉన్నట్టేనా? జంతు పరిరక్షణ సంఘాలు, బ్లూ క్రాస్ లాంటి సంస్థలు ఉన్నాయి కదా, మరి కుక్కలకు, కుందేలకు జరుగుతున్న అన్యాయాలకు సంబంధించినట్టు అయ్యో పాపమని రోడ్లు ఎక్కుతున్నప్పుడు, ఇంత దమనకాండ గోవులపై జరుగుతున్నప్పుడు తెలిసినా సైలెంట్గా వీళ్ళందరూ ఎందుకుంటున్నారు? రక్షించడానికి ప్రభుత్వాలు ఉండి, హక్కుల సంఘాలు ఉండి, జంతువులపై జాలి చూపించే రంగుల క్రాస్ సంస్థలు ఉండి కూడా దేవుడి మీదనే భారం వేయాలి అని ఎందుకు చెప్తా ఉన్నారు? మన శాస్త్రాలు, వేదాలు ఏమని చెప్తున్నాయో తెలుసా మీకు? షడ్భాగంతు మనుష్యానాం సప్తమందైవ చింతనం. ఏ పనైనా తలబెట్టినప్పుడు 6 వంతుల మన ప్రయత్నం తప్పకుండా నిజాయితీగా చేసి, ఆ ప్రయత్నాలు విఫలమైతే 7వ వంతుగా మాత్రమే దైవ చింతన చేయాలి, లేదా దైవ సహాయాన్ని మనం అర్థించాలి. అంతే. ఆ భగవంతుని పరం చేసి క్రియాశూన్యులమై ఉండడం సరైనది కాదని దీని అర్థం.
గోమాతను రక్షించుకునే విషయంలో హిందువులుగా మన ప్రయత్నం ఎంతవరకు నిజాయితీగా చేస్తూ ఉన్నాం. ఎంతోమంది చచ్చిపోతున్నారయ్యా అక్కడ ఆవులను కాపాడడానికి. కనబడతలేదా మీకు? మానవులకు మరే ఇతర ప్రాణులకైనా ఆయువు తీరేంత వరకు జీవించే స్వేచ్ఛ ఉన్నట్టే గోవులకు కూడా ఉండాలి కదా. ఇలా జీవించి ఉండగానే వాటిని పాశవికంగా చంపేసి వాటి మాంసంతో చర్మాలతో వ్యాపారాలు చేసేవారి ఆగడాలకు అంతే లేదా? అడ్డుకునే వాళ్ళు లేరా? ఎందుకు చేయకూడదు? ఒక్కసారిగా అటాక్ అల్ కబీర్ లాంటి నినాదంతో ప్రజలంతా ఓ ఉద్యమాన్ని తీసుకుని వస్తే చాప కింద నీరులా చేరి మన పక్కనే ఉంటూ మనం దైవంగా భావించే గో సంపదను, దేశ సంపదను కాపాడుకోవచ్చు. దానికన్నా ముందుగా అసలు హలాల్ మాంసాన్ని తినడం మానేయుర్రి. ఇది దేశ ఆచారం కాదు కదా. ఎవరో వచ్చి జొప్పిస్తే అది మనది ఎట్లయితుంది? హలాల్ ఆర్థిక జిహాద్గా ఎట్లా మారుతున్నదో మనం కొన్ని ఎపిసోడ్లు చేస్తూనే ఉన్నాం. చూడుర్రి నాయన, మారుర్రి. మీ కత్తులతోటి మీరే ఓడుచుకొని మీరు జావకుర్రి. ఇప్పుడు అందరూ పెదవి విరవచ్చు, అరే ఇది అయ్యే పనేనా? ప్రయత్నం మొదలు పెడితేనే అసాధ్యాలు సుసాధ్యం అయ్యేది. కానీ ఇది మొదలవాన్నంటే హిందువులంతా ఏకం కావాలి. సంఘటితమే శక్తి అంటుంటాం కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి, ధర్మం అంటే ఏందో కాదు, నువ్వెక్కడ ఎలా మొదలు పెట్టావో అక్కడే అలాగే ముగించడమే ధర్మం. అదే ధర్మం యొక్క ఏకైక లక్షణం. అందుకే ఇది చెప్పడానికేనేమో ఈ భూమి గుండ్రంగా ఉంది. ఎక్కడ మొదలవుతుందో మళ్ళీ అక్కడనే ముగిస్తుంది. మళ్ళీ గోవులతో కలకలలాడే రోజు నా దేశానికి ఖచ్చితంగా వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోమాతాకి జై, భారత్ మాతాకి జై. మేరా భారత్ మహాన్. జై హింద్.